వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బెదిరింపులతో వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని స్పష్టంగా హెచ్చరించారు. అమెరికా లోపల పరిశ్రమలను తిరిగి బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన చెబుతున్నా ఈ నిర్ణయాల వల్ల అంతర్జాతీయ వాణిజ్యంపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. చైనా, వియత్నాం వంటి ప్రధాన ఎగుమతి దేశాలతో పాటు భారత్పై కూడా ఇది ఎంతటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా ప్రశ్నగా మారింది. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ఫర్నిచర్ దిగుమతులపై టారిఫ్ విచారణ ప్రారంభమైందని, ఇది 50 రోజుల్లో పూర్తవుతుందని ప్రకటించారు. అయితే ఎంత శాతం సుంకం విధిస్తారో ఇప్పటి వరకు వెల్లడించలేదు. అమెరికాలో ఫర్నిచర్ పరిశ్రమ ఒకప్పుడు లక్షలాది మందికి ఉపాధి కల్పించినప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య సగానికి తగ్గిపోయింది. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిషిగన్ వంటి రాష్ట్రాల్లో ఈ పరిశ్రమను తిరిగి బలోపేతం చేయడానికే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఫర్నిచర్ దిగుమతుల్లో అమెరికా ఎక్కువగా ఆధారపడేది చైనా, వియత్నాం దేశాలపైనే. 2024లోనే $25.5 బిలియన్ విలువైన ఫర్నిచర్ను అమెరికా దిగుమతి చేసుకుందని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ సుంకాలు విధిస్తే ఆ దేశాలకు పెద్ద దెబ్బ తగలడం ఖాయం. అంతేకాదు అమెరికా వినియోగదారులకు దీని ప్రభావం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ధరలో వస్తువులు లభించే అవకాశాలు తగ్గిపోవడంతో అమెరికా లోపలే ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే కాకుండా ట్రంప్ ఇప్పటికే స్టీల్, అల్యూమినియం, స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్ రంగాలపై భారీ సుంకాలు విధించారు. తాజాగా ఫార్మా, చిప్స్, క్రిటికల్ మినరల్స్ దిగుమతులపై కూడా విచారణలు కొనసాగుతున్నాయి. ఈ తరహా చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడతాయా లేక అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే వాణిజ్య రంగంలో అమెరికాతో ముడిపడి ఉన్న అనేక దేశాలు ఇప్పుడు ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నందుకు అదనపు సుంకాలు విధించడం ట్రంప్ చేసిన మరో సంచలన నిర్ణయం. ఆగస్టు 27 నుంచి 50% అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ గడువు పొడిగించే అవకాశం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇప్పటికే చెప్పేశారు. భారత్ను మహారాజుగా పిలుస్తూ రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా లాభదాయక వ్యాపారం సాగిస్తుందన్నది ట్రంప్ ఆరోపించడం విశేషం. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారత్ పైనే ఎక్కువ సుంకాలు విధించడం తార్కికం కాదు అంటూ ఆయన విమర్శించారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వాణిజ్యపరంగా కాకుండా రాజకీయ కోణంలో ఎక్కువగా ఉన్నాయన్నది ఓవైపు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫర్నిచర్ టారిఫ్తో ప్రారంభమైన ఈ వివాదం భారత్, చైనా, వియత్నాం వంటి దేశాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలపై కొత్త పోరాటం మొదలైనట్టే అని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఈ సుంకాలు విధించడంపై మనం ఎలా చూసుకోవచ్చు అంటారు? ట్రంప్ వ్యాఖ్యలు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బెదిరింపులతో వార్తలకు ఎక్కుతున్నారు కదా, దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? గత కొద్ది వారాలుగా లేదా నెలలుగా అమెరికా లేదా డొనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తున్నటువంటి విధానాల్లో భాగంగానే ఈ తాజా పరిణామాలు కూడా ఉన్నాయనేది ముందుగా మనం గ్రహించాలి. మన దేశం మీద రష్యా ఆయిల్ కొనుగోలు మీద రాజకీయపరమైనటువంటి కారణాలతోటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదే రష్యా నుంచి చైనా కూడా చమురు కొనుగోలు చేస్తున్నా కానీ చైనా మీద మేము 25% అపరాధ సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇంతవరకు ప్రకటించలేదు. బహుశా రేపు ఏమైనా ప్రకటిస్తాడో లేదో అనేటువంటిది అది వేరే అంశం. అందువల్ల ఖచ్చితంగా దీనిలో రాజకీయాలు ఉన్నాయనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రష్యాకి వ్యతిరేకంగా మాతో చేరండి అని చెప్పడమే అమెరికా యొక్క రాజకీయం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తాజాగా అమెరికాలో ఫర్నిచర్ పరిశ్రమను లేదా ఫర్నిచర్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు. ఎవరు వద్దన్నారు? ఒక ఫర్నిచర్ ఏంటి, ఏది కావాలంటే అది అమెరికాకు తన దేశంలో తన కార్మికుల చేత ఉత్పత్తి చేయించడానికి అమెరికాకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. ఎవ్వరూ మా దేశం నుంచి కొనుగోలు చేయమని చెప్పేసి రష్యా కానీ లేకపోతే చైనా కానీ లేదా భారత్ కానీ వియత్నాం కానీ ఇవేవి అమెరికాను దేవరించలేదు లేదా వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతికినట్లేదు. ఈ దేశాల్లో వస్తువులు చౌకగా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి అమెరికా లేదా ఐరోపా దేశాల వాళ్ళే ఎగబడి కొనుగోలు చేశారనేది మనందరికీ తెలిసినటువంటి సత్యం. అందువలన ఒకవేళ అమెరికా మార్కెట్ ఆ విధంగా కనుక ద్వారాలు మూసేట్లయితే మిగిలినటువంటి దేశాలు చైనా కావచ్చు, వియత్నాం కావచ్చు లేదా భారత్ కావచ్చు మన ఉత్పత్తులకి మరొక మార్కెట్ ని మనం చూసుకునేటువంటి అవకాశాలు మనం చూస్తాము. అదేవిధంగా ఇతర దేశాల్లో ఏ వస్తువులు అయితే అవసరం ఉండదో ఆ వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఏ దేశమైనా కూడా ప్రయత్నిస్తుంది. అందువలన ఇవాళ అమెరికా తన కోడికి వేయకపోతే మొత్తం ప్రపంచానికి తెల్లవారదు అన్నట్టుగా ఫోజు పెడితే చివరికి అంధకారంలో అదే అమెరికా కూరుకుపోవాల్సి వస్తుంది అనేది ట్రంప్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి విధాన నిర్ణేతలకు కానీ అర్థమవుతున్నట్లు లేదనేది మనం చెప్పాలి. ఒకవైపు ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద విధించేటువంటి పన్నులతో అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నా కానీ మొండిగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు, తెగేదాకా లాగుతున్నాడు. తెగేదాకా లాగితే ఏమవుతుందో మనందరికంటే ట్రంప్కి బాగా తెలుసు కనుక నేను అనుకోవటం మరి కొంతకాలం కొన్ని వారాల పాటు ఇదే విధమైనటువంటి బెదిరింపులతోటి వ్యవహారం సాగించి భారతదేశాన్ని అదేవిధంగా మిగిలినటువంటి దేశాలను కూడా తన బాటలోకి తెచ్చుకునేందుకు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా ఇది కనిపిస్తూ ఉంది అని చెప్పచ్చు. అయితే ఈ నిర్ణయం నిజంగా అమెరికా పరిశ్రమలకు ఉపశమనం ఇస్తుందా లేదా వినియోగదారులకే అధిక భారం అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కార్మికులకు అంటే పనివారికి ఇచ్చేటువంటి వేతనాలు అదేవిధంగా వియత్నాంలో కావచ్చు, చైనాలో కావచ్చు, భారత్లో కావచ్చు లేదా ఆఫ్రికా దేశాల్లో కావచ్చు ఇచ్చేటువంటి వేతనాలకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకని అమెరికాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు లేదా వాణిజ్యవేత్తలు వియత్నాం నుంచి లేకపోతే చైనా నుంచి ఫర్నిచర్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? అక్కడ వేతనాలు తక్కువ, ఇతరత్ర కారణాలతోటి ధరలు తక్కువగా ఉన్నాయి కనుక కొనుగోలు చేస్తున్నారు. అదే అమెరికాలో తయారు చేయాలంటే అక్కడ వేతనాలు ఎక్కువ ఉంటాయి, ధరలు కూడా ఎక్కువ ఉంటాయి. వాటిని
వినియోగదారులు ఏ మేరకు కొంటారు అనేటువంటి సమస్య. వినియోగదారులు కొనుగోలు చేయకపోయేట్లయితే ఆ తయారు చేసుకున్నటువంటి వస్తువులను ఏం చేసుకుంటారు అమెరికా వాళ్ళు అనేది కూడా అక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన ఇవాళ వచ్చేసరికి భారతదేశం నుంచి, అదేవిధంగా చైనా, ఇతర దేశాల నుంచి జనరిక్ మెడిసిన్స్, జనరిక్ ఔషధాలు అంటే లైసెన్స్ గడువు తీరిపోయినటువంటి వాటిని మన దేశం కానీ చైనా కానీ చాలా తక్కువ ధరలకి ఉత్పత్తి చేస్తూ ఉంది. నాణ్యమైనటువంటి ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నారు. అందుకని అది వాళ్ళకి అవసరము చౌకగా ఉంది కనుక అమెరికా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. మరి ఆ జనరిక్ ఔషధాల మీద చైనా మీద కానీ మన మీద కానీ ఈ పన్నులు విధిస్తామని ఇంతవరకు ట్రంప్ ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ దాని మీద కనుక పన్నులు విధించేట్లయితే అమెరికాలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థ మొత్తం కూడా కుప్పగూలిపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, లేదా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వెంటనే ట్రంప్కు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందనేది ట్రంప్కు తెలుసు కనుకనే వాటిని పన్నుల నుంచి మినహాయించి అల్యూమినియం అనో, లేకపోతే ఫర్నిచర్ అనో, మరొకటనో ఇతర వస్తువుల మీద, అంటే అత్యవసరం కానటువంటివి, ఒక ఫర్నిచర్ లేనంత మాత్రాన, లేకపోతే ఒక అల్యూమినియం వస్తువులు లేనంత మాత్రాన అమెరికన్లకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఔషధాలు, నిత్యావసరాలలో ఒకటైనటువంటి ఔషధాలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా అందరి మీద ప్రభావం పడుతుంది. అందుకనే అలాంటి వాటిని వదిలిపెట్టేసి నిత్యావసరం కాని వాటి మీద కేంద్రీకరించడం అంటే మనల్ని, చైనాని, ఇతర దేశాలని బెదిరించేందుకు వాడుతున్నటువంటి ఒక ట్రంప్ కార్డ్స్ గా మనం ట్రంప్ చర్యల్ని చూడవచ్చు. అమెరికా మిత్ర దేశాలతో వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? దీని ప్రభావం ఎంతవరకు? ఇప్పటికే చూస్తున్నాం, భారతదేశం తన సహజ భాగస్వామిగా గతంలో అమెరికా ప్రకటించింది. అంటే భారతదేశం తన మిత్ర దేశం అనే కదా. మరి అలాంటి మిత్ర దేశం మీదనే 25% పన్నులు, దానితో పాటు రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తే మరొక 25% జరిమానా అని చెప్పేసి మన మీద ప్రకటించారు. అంటే ఏమిటి? మనకి జరిమానా విధిస్తారంటే మనల్ని ఒక విధంగా అవమానించడమే. భారతదేశాన్ని, మొత్తం 140 కోట్ల జనాభాని అమెరికా అవమానిస్తా ఉంది. అమెరికా వాడేప్పుడు మన మీద జరిమానా వేయడానికి? మనకు కావాల్సినటువంటి వస్తువుల్ని మనం ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ కొనుగోలు చేస్తాము, లేదా మన వస్తువుల్ని ఎవరు కొనుగోలు చేస్తే వాళ్ళకి విక్రయిస్తాము. ఈ లావాదేవీలలో జరిమానా వేయడానికి అమెరికా వాడేవాడు, ట్రంప్ ఎవడు? అందుకని ఇది నిజానికి జరిమానా లేకపోతే మరొకటంటే ఇది యావత్ భారతదేశానికి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి. అందుకని ఇలాంటి అవమానాన్ని సహించాలా, వ్యతిరేకించాలా అనేది మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. అయితే అమెరికా దిగుమతుల్లో చైనా, వియత్నాం పాత్ర ఎంతటి స్థాయిలో ఉంది అని అనుకోవచ్చు సార్? అమెరికా దిగుమతులు ఇవాళ ప్రధానమైనటువంటి వస్తువులు దిగుమతులు చైనా నుంచి అమెరికా ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటా ఉంది. అదేవిధంగా వియత్నాం నుంచి కూడా గణనీయమైనటువంటి ఉత్పత్తుల్ని అమెరికా దిగుమతి చేసుకుంటా ఉంది. అందువలన ఇప్పుడు భారత్ నుంచి చేసేటువంటి దిగుమతులు చాలా తక్కువ ఆ రెండు దేశాలతో పోలిస్తే. అందుకని ఆ దేశాల నుంచి దిగుమతులు కనుక తగ్గించుకున్నట్లయితే తక్షణమే ఇవాళ పరిస్థితి, అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే, టాయిలెట్స్ లో వాడేటువంటి పేపర్ను కూడా అమెరికాలో తయారు చేసుకోకుండా అది చైనా, వియత్నాము లేకపోతే మరొక దేశంలో తయారైనటువంటి దాన్ని తెచ్చుకుంటున్నారు. మరి ఆ దేశాల నుంచి ఆ టాయిలెట్ పేపర్ని కనుక దిగుమతులు నిలిపేస్తే మరి అమెరికన్ల పరిస్థితి ఏమిటి అనేటువంటిది వాళ్ళకి ఆలోచించుకోవాలి. అదేవిధంగా చెప్పులు, బూట్లు కావచ్చు, చెప్పులు కావచ్చు, లేదా శాండల్స్ కావచ్చు, ఏవైనా సరే 100% అమెరికా, చైనా నుంచో, వియత్నాం నుంచో, ఇండోనేషియా నుంచో లేకపోతే మరొక దేశం నుంచో అమెరికాలో దిగుమతి చేసుకుంటున్నారు. మరి వాటిని ఆపేస్తే అమెరికన్లు చెప్పులు లేకుండా నడుస్తారా? రోడ్ల మీద నడిపిస్తాడా ట్రంప్? నడిపించమనండి చూద్దాం. అందువల్ల ఇవన్నీ కూడా బెదిరింపులు. ఈ బెదిరింపుల్లో సాధ్యమైన మేరకు తన వస్తువుల్ని మన దేశం మీద, చైనా మీద, వియత్నాం మీద, ఇతర దేశాల మీద రుద్దటం. ఆ రుద్దటువంటి ఏమిటి? మార్కెటింగ్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక యత్నం ఇది. మరి అటువంటి వాటికి మనం లొంగాలా అనేటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. మనమే కాదు, చైనా కావచ్చు, వియత్నాం కావచ్చు, మరొక దేశం ఏదైనా కావచ్చు.
సార్, ట్రంప్ టారిఫ్ల అమల్లోకి వస్తే ఈ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఏ విధమైన దెబ్బ పడే అవకాశం ఉందంటారు? తాత్కాలికంగా కొంత సర్దుబాటు చేసుకోవడానికి కొంత ప్రభావం పడే మాట వాస్తవం. చైనా కావచ్చు, భారత్ కావచ్చు, మరొక దేశం ఏదైనా కానీ అసలు మొత్తంగానే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, ఇంకా అమెరికా వాడి వస్తువులు దిగుమతి లేకపోతే అనేటువంటిది చాలా పొరపాటు అది. అందుకని మన దేశం దాదాపు $800 బిలియన్ మేరకు మన దేశం సేవలు కావచ్చు లేదా వస్తు ఎగుమతుల్ని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంది. అమెరికాకి ఎంత చేస్తున్నాం మనం? 80 కోట్ల మేరకు చేస్తున్నాం. అంటే 80 కోట్లు పోతే మరి మిగిలినటువంటి $700 బిలియన్ వస్తువులు కానీ సేవలు కానీ మనకేమి ఇబ్బంది లేదు కదా. అందువలన కొంత తాత్కాలికమైనటువంటి ప్రభావం కొంత ఉంటుంది. ఈ లోపల మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు, సేవలను అందించేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. మనం కూడా కొత్త మార్కెట్ని వెతుక్కుంటాము. ఒక ఏడాది కాకపోతే 2 సంవత్సరాలు పడుతుంది. మనకంటే ఎక్కువ అమెరికా ఇబ్బందులు పడుతుంది. ఎందుకు, ఏ విధంగా ఇబ్బందులు పడుతుందంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అధిక ధరలతోటి అమెరికా ఇబ్బందులు పడుతుంది. అధిక ధరలు కనుక అక్కడ ఏర్పడేట్లయితే కొనుగోలు శక్తి పడిపోతుంది. కొనుగోలు శక్తి పడిపోయేట్లయితే అక్కడ అక్కడ తయారయ్యేటువంటి పరిశ్రమల్లో వస్తువులు కూడా గుట్టలుగా మిగిలిపోతాయి. అవి ఒకసారి గుట్టలుగా మిగిలిపోవడం అనేటువంటిది ప్రారంభమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మూతపడాల్సి వస్తుంది. పరిశ్రమలు మూతపడితే కార్మిక వర్గానికి వేతనాలు ఉండవు. అది మళ్ళా ఒక విషవలయం లాంటి పరిస్థితి అమెరికాలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్నే మాంద్యం అని చెప్పేసి పిలుస్తున్నారు. మాంద్యం వస్తే ఎట్లా ఉంటుందో, మహామాన్యం ఎట్లా ఉంటుందో ప్రపంచానికి అంతటికంటే అమెరికాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బాగా తెలుసు. మొత్తం జీవితాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి అక్కడ వస్తుంది. అందువలన అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ దుందుడుకు చర్యల్ని లేకపోతే ఈ విధమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి చర్యల్ని, ట్రంప్ చర్యల్ని సహిస్తుందా అంటే సహించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అది వాళ్ళ బ్రతుకు తెరువుకే ప్రమాదం వచ్చినప్పుడు అధికారంలో ట్రంప్ ఉంటే ఏమిటి, మరొకడు ఉంటే ఏమిటి అని చెప్పేసి తిరుగుబాటు చేసేటువంటి అవకాశం మనం చూసాం. శ్రీలంకలో ఏ విధమైనటువంటి తిరుగుబాటు చేశారో, లేదా బంగ్లాదేశ్లో ఏ విధమైనటువంటి తిరుగుబాటు చేశారో, అలాంటి పరిస్థితే అమెరికాలో ట్రంప్కి ఎదురైనా కూడా ఆశ్చర్యం లేదు. అది కూడా ఇటువంటి దుందుడికి చర్యలు కనుక కొనసాగిస్తూ తెగేదాకా లాగితే ట్రంప్ కూడా అదే గది పడుతుంది. అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా అదే గుణపాఠం చెప్తుంది. అయితే భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎదుర్కొనేందుకు ఏదైనా ప్రత్యామ్నాయ వ్యూహాన్ని కానీ సిద్ధం చేసుకోవాలంటారా? ఖచ్చితంగా. ఇప్పటి వరకైతే అలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఏమీ లేవు. ఇంకా ఏమైనా అమెరికా మనతో రాజీకి వస్తుందా అనేటువంటి ఎదురు చూపుల్లోనే ఉన్నారు తప్ప అలాంటి ప్రత్యామ్నాయం గురించి ఇంతవరకు మన దేశంలో ఎలాంటి చర్చ జరగలేదు. అది ఇప్పటికైనా ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్రాలని, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలని, శాస్త్రవేత్తల్ని, ఆర్థిక శాస్త్రవేత్తల్ని, సామాజిక శాస్త్రవేత్తల్ని, వీళ్ళందరితో కూడా ఒక చర్చ ప్రారంభించి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి అనేటువంటిది చర్చ జరపాలి. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్టు 2025 పేరుతోటి ఈ చేస్తున్నటువంటి పనులన్నీ ఆ విధంగా అక్కడ చేశాడు. దాన్ని ఒక పథకాన్ని రూపొందించాడు. ఆ పథకానికి ప్రతిగా భారతదేశం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పటికే కొన్ని పరిణామాలని మనం చూస్తున్నాం. ఏమిటి ఆ పరిణామాలు అని చూసినప్పుడు, రష్యా తోటి మరింత స్నేహంగా ఉంటాము అని చెప్పడంతో పాటు గాల్వన్ ఉదంతాల తర్వాత చైనా తోటి మన సంబంధాలన్నీ తెగిపోయినాయి. విమాన రాకపోకలు, వీసాలు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఈ అమెరికా బెదిరింపులను తట్టుకోవాలంటే మనం చైనాతో కూడా సర్దుబాటు చేసుకోవాలి. పరస్పరం సర్దుబాటు చేసుకోవడం అంటే చప్పట్లు ఒక చేత్తో మోగవు కదా, 2 చేతులు కలవాలి. అదేవిధంగా చైనా కూడా భారతదేశంతో సర్దుబాటు చేసుకోవడానికి లేకపోతే సహకరించడానికి సిద్ధంగా ఉంది. అందుకని చైనా నుంచి గతంలో మనం నిషేధించినటువంటి పెట్టుబడుల్ని మనం ఇప్పుడు తీసుకుంటామని చెప్తున్నాము.
అదేవిధంగా చైనా కూడా గతంలో మనకి నిలిపివేసినటువంటి యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఇతర మ్యాగ్నెట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మేము సరఫరా చేస్తాము, మీరు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి చైనా కూడా మొన్న విదేశాంగ మంత్రి వాంగ్ వచ్చిన తర్వాత చైనా నుంచి కూడా అటువంటి సానుకూలమైనటువంటి పరిణామాలు జరిగాయి. అందువల్ల వీటన్నిటిని ట్రంప్ కూడా, అమెరికా కూడా చూస్తూ ఉంది. భారతదేశం మరింతగా చైనా దగ్గరికి వెళ్తుందా, లేకపోతే చైనాతో మరీ చేతులు కలపకుండా మనం ఏం చేయాలనేటువంటి ఎత్తుగడలు కూడా అమెరికా వాళ్ళు చేస్తారు. అందుకని మన దేశానికి కూడా ఇప్పుడు ఇది ఒక పరీక్షా సమయం. మనకి మిత్రుడు ఎవరు, నిజమైనటువంటి శత్రువు ఎవడు అనేటువంటిది మనం తేల్చుకోవాల్సినటువంటి అగత్యం ఉన్నది. దానికి అనుగుణంగా మన దేశ ప్రయోజనాలను, మన ప్రజల ప్రయోజనాలను కాపాడుకునే విధంగా మన వాణిజ్యం కానీ, మన విదేశాంగ విధానం కానీ ఉండాల్సినటువంటి అవసరం గతం కంటే ఇప్పుడు బాగా పెరిగింది. మరి అటువంటి విధానాలని మన ప్రభుత్వం అనుసరించాలని మనం అందరం కోరుకోవాలి. ఒకవేళ ఆ విధమైనటువంటి చొరవ గనక చూడకపోతే మన ప్రయోజనాలు, మన దేశ రక్షణ కోసం అవసరమైతే ఒత్తిడి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.